పార్టీ అదే లేదంటే ఆయన బురద నిన్న మాట్లాడటమే జల్లాలనుకుంటుందా మోడీ మీద? కొంచెం బిగిన్ అయింది. ఈ లోపు ఇవాళ జరిగిపోయేటప్పటికి ఇంకా అంతమించి ఎక్కువ మాట్లాడలేరు. అవును అవును ఒక రకంగా మొన్న ప్రాణాలు పోయిన బాధిత కుటుంబాలకి ఇది న్యాయం చేసే విషయంలో మోడీ గారు పర్ఫెక్ట్గా న్యాయం చేశారని అనుకోవచ్చా? ఇంకా దాదాపు 100కి పైగా శిబిరాలు ఉన్నాయి కాబట్టి మున్ముందు ఇంకా అసలు న్యాయం ముందు ఇంకా జరగబోతోంది. ఒకటే ఒక రోగ్గు, ఒక సైకో, వాడిని మనం ఎంతసేపు చంపినా పుడుతూనే ఉంటారు. పంది పిల్లలవి, అవును పంది పిల్లలు పుడతానే అంతే. ఉంటాయి. బట్ ఒకటే ఏంటంటే మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, మీ సావేదో మీరు సావండి, మా దగ్గరకు వస్తే మీ దగ్గరకు వచ్చి కొడతాం అని చెప్తున్నాం. మా జోలికి వస్తే అంటే పాక్ తీరు మార్చుకో. వాళ్ళు మారడం వాళ్ళ వల్ల కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేదు. కాదు, రొచ్చుగుంటది. రొచ్చుగుంటలో ఉన్నటువంటి పంది బురద అందరి మీదకి చల్లుకుంటూ కూర్చోవడం తప్పించి ఏం చేయలేదు. ఇక అది ఆటెట్లో వాటికి ఆకలేసినప్పుడు కొట్టుకు చేస్తాయి అనమాట, అంతే. అదే కదా, రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి భారతదేశానికి నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రధాని ఉండడం అనేది నిజంగా దేశ అదృష్టంగా చెప్పుకోవాలి ఫస్ట్. అలాగే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా భారతీయులందరూ గర్వించదగ్గ అంశం. అయితే ఇది ఒక బలమైన హెచ్చరిక.